Dear students, today let's know about corporate events. And in this concept of corporate events, let's know the features, the types of events, and planning for the corporate events. A corporate event may be defined as any gathering of organizational employees, suppliers, business partners, clients, or potential clients. సంస్థలు నిర్వహించేటటువంటి ఈవెంట్స్ అన్నమాట. వాటికి ఎలా డిఫైన్ చేసుకోవచ్చు అంటే గ్యాదరింగ్ ఆఫ్ ఆర్గనైజేషనల్ ఎంప్లాయీస్, ఒక సంస్థ యొక్క ఉద్యోగులు, వారి సప్లయర్స్, వ్యాపార భాగస్వాములు, క్లయింట్స్, కాబోయే క్లయింట్స్, ద పొటెన్షియల్ క్లయింట్స్, వీరందరి యొక్క సమావేశాన్ని కార్పొరేట్ ఈవెంట్ అని అనుకోవచ్చు అన్నమాట. These are organized and sponsored by the business organizations. వ్యాపార సంస్థలు వీటి యొక్క నిర్వహణ బాధ్యతని తీసుకుంటూ ఉంటాయి. ఈవెంట్ ప్లానర్స్ ఆర్ ఆర్గనైజర్స్ మే బి హైర్డ్ who organize these events on behalf of corporate clients, and the corporations pay the entire bill for the event. ఈ వ్యాపార సంస్థలు ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థల్ని వారి సేవల్ని వినియోగించుకుంటాయి. వారి యొక్క ఈవెంట్స్ని కండక్ట్ చేయటానికి ఆ సేవలు అందించినందుకు గాను మొత్తము అయినటువంటి బిల్ని కార్పొరేట్ సంస్థలు చెల్లిస్తాయి. దీస్ ఈవెంట్స్ ఆర్ ఫర్ బిజినెస్ పర్పస్. ఈ రకరకాలైనటువంటి ఈవెంట్స్ని నిర్వహించడం వ్యాపార అభివృద్ధి కోసం ఎక్కువగా చేస్తూ ఉంటారు. Now let's know the features of corporate events. Single organization, industry, purpose. The purpose is always commercial, increased sales, product promotion, launch of new product, private events. For employee shareholders or business clients, formal as well as informal events. A corporate fun day at a theme park. So regarding the first feature, it is the single organization industry conducts. The second one is that purpose. The purpose is always commercial. ఎందుకోసం నిర్వహిస్తూ ఉన్నారు, ఒక సంస్థ నిర్వహిస్తూ ఉంటుందని చెప్పుకున్నాము. ఎందుకోసం ఈ రకరకాలైనటువంటి సమావేశాలు, ఉత్సవాలు ఎందుకు నిర్వహిస్తూ ఉంటారంటే ద పర్పస్ ఈజ్ ఆల్వేస్ కమర్షియల్. వారి యొక్క ముఖ్యమైన ఉద్దేశం వ్యాపార అభివృద్ధి. ఇంక్రీజ్డ్ సేల్స్, ప్రోడక్ట్ ప్రమోషన్, లాంచ్ ఆఫ్ న్యూ ప్రోడక్ట్. కొత్త వస్తువుల్ని మార్కెట్కి పరిచయం చేయటము, ఆల్రెడీ ఉండినటువంటి వస్తువుల్ని ప్రమోట్ చేసుకుంటూ ఉండటం, మరింత ప్రాచుర్యం కల్పిస్తూ ఉండటము, వారి యొక్క సేల్స్ని, అమ్మకాలని మరింత పెంచుకుంటూ ఉండటం. అందుకొరకు ఈ కార్పొరేట్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు. ప్రైవేట్ ఈవెంట్స్ ఫర్ ఎంప్లాయీస్, షేర్ హోల్డర్స్ ఆర్ బిజినెస్ క్లయింట్స్. ఆ సంస్థ అంతర్గతంగా నిర్వహించుకునేటటువంటివి వారి స్వంతమైనటువంటి ఈవెంట్స్ అన్నమాట. అవి ఎంప్లాయీస్ కొరకు, వారి యొక్క ఉద్యోగస్తుల కొరకు, షేర్ హోల్డర్స్ ఆర్ బిజినెస్ క్లయింట్స్ కొరకు చేస్తూ ఉంటారు. వాటి యొక్క స్వభావం ఎలా ఉంటుంది అంటే ఫార్మల్ యాజ్ వెల్ యాజ్ ఇన్ఫార్మల్. ఫార్మల్ అంటే నాట్ ఆల్వేస్ రిగార్డింగ్ దిస్ బిజినెస్ కన్సర్న్ విత్ బిజినెస్. ఇన్ఫార్మల్ అన్నమాట ఆఫీస్ పని, సంస్థ యొక్క పనితో నిమిత్తం లేకుండా చేసేటటువంటి యాక్టివిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ కార్పొరేట్ ఫన్ డే అంటే థీమ్ పార్క్. ఈ ఎంప్లాయీస్ అందరినీ ఒక పార్టీ అరేంజ్ చేయటము, ఒక థీమ్ పార్క్కి తీసుకెళ్తాము, ఇలాంటివి. ఇవి ఈ రోజుల్లో మనం ఎక్కువగా సాఫ్ట్వేర్ సంస్థల్లో చూస్తూ ఉన్నాం అన్నమాట. Conducting a corporate event is crucial for an industry. Offer, contact or make contracts. అంటే ఇక్కడ వారి యొక్క వ్యాపార రంగంలో సంబంధాలని మెరుగుపరుచుకోవడానికి నిరంతరం వీళ్ళు కార్పొరేట్ ఈవెంట్స్ని కండక్ట్ చేస్తూ ఉంటారు. రికగ్నిషన్ ఆఫ్ క్రూషియల్ పార్ట్నర్స్. కార్పొరేట్ ఈవెంట్స్ హెల్ప్ ఇన్ బ్రింగింగ్ టుగెదర్ ద క్రూషియల్ బిజినెస్ బయర్స్ అండ్ మ్యానుఫ్యాక్చరర్స్. వారికి కావలసినటువంటి మ్యానుఫ్యాక్చరర్స్ కానీ, క్రొత్త కొనుగోలుదారులు కానీ పరిచయం చేసుకోవటానికి సంఘటనలో దోహదం చేస్తూ ఉంటాయి. ఆడియన్సెస్
The audiences in the corporate events are from within the organization or industry. It's not meant for public. The audiences are usually their own employees or they are from the organization or industry. Venue, ఈ వేదిక ఎలా ఉంటుంది అంటే ఈవెంట్స్ ఆర్ ఆర్గనైజ్డ్ ఇన్ స్పెషలైజ్డ్ వెన్యూస్ అండ్ పార్టిసిపెంట్స్ ఫీల్ మోటివేటెడ్ టు అటెండ్. పెద్ద పెద్ద హోటల్స్లో కానీ లేకపోతే ఒక స్టేడియంస్, ఫంక్షన్ హాల్స్ ఇట్లాంటి వాటిల్లో చేస్తూ ఉంటారు. వాటికి వెళ్ళి భాగస్వామ్యం పంచుకోవటానికి ఈ పార్టిసిపెంట్స్ అందరూ మోటివేట్ అయ్యేలాగా వెన్యూని నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. చేంజ్ ఫ్రమ్ routine. The monotony of routine tasks can be broken by organizing the regular corporate events at small scale. రోజు ఒక ఈ మొనోటనీ అంటే అదే చేసిన పనిని చేస్తూ అదే టైంకి చేస్తూ ఉండటం అన్నమాట. ఆ స్తబ్దతని పోగొట్టడానికి రెజ్యూనేట్ చేయటం అంటారు. తిరిగి పునరుత్తేజం పొందటానికి ఎంప్లాయీస్కి ఇది చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. కాబట్టి స్మాల్ స్కేల్ ఈవెంట్స్ విత్ ఇన్ ద డిపార్ట్మెంట్స్ ఇన్ అన్ ఆర్గనైజేషన్ ఇవన్నీ కూడా కండక్ట్ చేయబడుతూ ఉంటాయి. కీ ఏరియాస్: కన్సిడరింగ్ కాంపిటీటర్స్, క్లయింట్స్, reviewing the challenges faced by organization and offering creative solutions to them. మీరు పనిచేసే ఏరియాస్ ఎలా ఉంటాయంటే కన్సిడరింగ్ కాంపిటీటర్స్, వ్యాపార రంగంలో ఉండినటువంటి పోటీదారులు వారి యొక్క చర్యల్ని పరిగణలోకి తీసుకుంటూ ఉంటాము. క్లయింట్స్, వారి యొక్క క్లయింట్స్ని వారి అవసరాలని పరిగణలోకి తీసుకు ఉంటాము. రివ్యూయింగ్ ది ఛాలెంజెస్ ఫేస్డ్ బై ఆర్గనైజేషన్, నిరంతరము ప్రతి సంస్థ కూడా కొత్త ఛాలెంజెస్ని ఫేస్ చేస్తూ ఉంటుంది. ఆ రివ్యూ చేసుకుంటూ ఉంటాము. రాబోయేటటువంటి ఒక కాంప్లికేషన్స్, సంస్థ ఎదుర్కోవాల్సినటువంటి విషయాలు, వాటికి ఎలా సన్నద్ధంగా ఉండాలి అనే సమస్యలకి పరిష్కారం చూపించుకోవటము, పరిష్కారం తెలుసుకుంటాం కూడా ఈ కార్పొరేట్ ఈవెంట్స్లో జరుగుతూ ఉంటుంది. Now let's know about the types of corporate events. The first one is meetings. Private as well as public organizations call the shareholders and board members meeting for a certain purpose. సంస్థలన్నీ కూడా వారి యొక్క షేర్ హోల్డర్స్ని, బోర్డ్ మెంబర్స్ మీటింగ్స్ని కన్వీన్ చేసుకుంటూ ఉంటాయి అన్నమాట. విత్ సర్టెన్ ఎజెండా ఫర్ డిస్కషన్, అంటే వాళ్ళు ఏ విషయాలైతే చర్చించుకోవాలో అవన్నీ ముందు నిర్ణయించుకుని షేర్ హోల్డర్స్ యొక్క మీటింగ్స్ని, బోర్డ్ మెంబర్స్ యొక్క మీటింగ్ని కండక్ట్ చేసుకుంటూ ఉంటారు. దిస్ ఈజ్ వన్ సార్ట్ ఆఫ్ కార్పొరేట్ ఈవెంట్. ద సెకండ్ వన్ ఈజ్ సెమినార్స్. Seminars are planned with a specified agenda and objective. Usually short duration, a few hours or a full day. అలాగే సెమినార్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. అవి ఒక రోజుకు కొన్ని గంటలకు కానీ ఒక రోజుకి కానీ పరిమితమయ్యి ఉంటాయి. అవి ఒక స్పెసిఫైడ్ ఎజెండా అండ్ ఆబ్జెక్టివ్తో కండక్ట్ చేయబడుతూ ఉంటాయి. అంటే ఉదాహరణకి ఈ వ్యాపార రంగంలో సంభవించుతూ ఉండినటువంటి మార్పులు, సేల్స్ రంగంలో మార్పులు, కొత్త టెక్నాలజీ, ఇట్లాంటి అంశాలని తీసుకుని వారు నిపుణులతో సెమినార్స్ కండక్ట్ చేయించుతూ ఉంటారు. కాన్ఫరెన్సెస్, మల్టిపుల్ సెషన్స్ ఆర్గనైజ్డ్ సైడ్ బై సైడ్. మరొక కార్పొరేట్ ఈవెంట్ ఏంటంటే కాన్ఫరెన్సెస్ అన్నమాట. ప్యారలల్ సెషన్స్ జరుగుతూ ఉంటాయి విత్ స్పెసిఫిక్ ఎజెండా. The next type of corporate event is conventions. Convention is a large gathering of people who share a common interest. కన్వెన్షన్ అంటే చాలా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసేటటువంటి ఒక ఈవెంట్ అన్నమాట. వాళ్ళందరికీ కూడా అందుట్లో పార్టిసిపేట్ చేయడంలో కామన్ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. ట్రేడ్ ఫెయిర్స్, టు కలెక్ట్ ఐడియాస్ అండ్ టు క్రియేట్ ఎ రెప్యుటేషన్ యాజ్ ఇండస్ట్రీ లీడర్. ట్రేడ్ ఫెయిర్ అంటే అక్కడ వాళ్ళకు ఉండినటువంటి పరిజ్ఞానాన్ని అందరికీ తెలిసేలాగా షోకేస్ చేస్తూ ఉంటారు, అంటే ఎగ్జిబిట్ చేస్తూ ఉంటారు. సో దట్ దే కెన్ ఎమర్జ్ యాజ్ ఇండస్ట్రీ లీడర్స్. దేర్ నేమ్ విల్ బికమ్ మోర్ పాపులర్.
Product launch events. Internal product launch meetings are aimed at spreading information among the staff of organization about the upcoming product launch and its features. కంపెనీలు రకరకాల వస్తువుల్ని తయారు చేస్తూ ఉంటాయి. ఆ వస్తువులు మార్కెట్లోకి తీసుకొచ్చే ముందర వారి ఎంప్లాయీస్కి ఆ వస్తువుల గురించి అవగాహన కల్పించడానికి కార్పొరేట్ ఈవెంట్ చేస్తూ ఉంటారు. ప్రోడక్ట్ లాంచ్ విత్ ఇన్ ది ఆర్గనైజేషన్. Full product launch is aimed at spreading information about products released in the market. పూర్తి స్థాయిలో ఈ ప్రోడక్ట్ లాంచ్ని చేస్తూ ఉంటారు సో దట్ ఇట్ రీచెస్ ది టార్గెట్ ఆర్ ఇంటెండెడ్ గ్రూప్. Types. Appreciation events. Now let's know the appreciation events. Employee appreciation events, clients appreciation events and award ceremonies. ఎప్రిషియేట్ చేయటం అంటే మనందరికీ తెలుసు ప్రశంసించటం అన్నమాట. చక్కగా పనిచేసినటువంటి ఎంప్లాయీని ప్రశంసించటము, వారి యొక్క రెగ్యులర్ క్లయింట్స్ని ప్రశంసిస్తూ ఉండటము, అవార్డ్ సెరమనీస్ కండక్ట్ చేయటం యాజ్ ఇట్ ఇంక్రీజెస్ ది ప్రొడక్టివిటీ ఆఫ్ ది ఆర్గనైజేషన్. ఆర్గనైజేషన్ మైల్ స్టోన్ ఈవెంట్స్. ఆర్గనైజేషన్ మైల్ స్టోన్స్ అంటే మనందరికీ కూడా తెలుసు. ఒక సిల్వర్ జూబ్లీ అనేసి ఒక డికేడ్ అయిందని ఇలా కండక్ట్ చేస్తూ ఉంటారు టు సెలబ్రేట్ ఎ మైల్ స్టోన్ సెట్ బై ద ఆర్గనైజేషన్ ఇన్ ది బిజినెస్ వరల్డ్. కార్పొరేట్ టీమ్ బిల్డింగ్ ఈవెంట్స్ టు మేక్ ద ఆర్గనైజేషన్ స్ట్రాంగర్ బై ఫోకసింగ్ ఆన్ బిల్డింగ్ ఎంప్లాయీ కాన్ఫిడెన్స్, మోటివేషన్ అండ్ మొరల్. ఇవన్నీ కూడా ఎంప్లాయీస్ని ఒక టీం కిందకి తీసుకురావటానికి, వారి యొక్క శక్తి సామర్థ్యాల్ని రియలైజ్ చేసేలాగా చేయటానికి దోహదపడుతూ ఉంటాయి అన్నమాట టీమ్ బిల్డింగ్ యాక్టివిటీస్. ఎగ్జిక్యూటివ్ రిట్రీట్స్ అండ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్స్. దీస్ ఆర్ ఆర్గనైజ్డ్ ఎట్ లగ్జరీ హోటల్ రిసార్ట్స్. ద మెయిన్ ఎజెండా ఈజ్ బిజినెస్ డెవలప్మెంట్ అండ్ ప్లానింగ్. ఖరీదైనటువంటి ప్రదేశాల్లో కొన్ని ఈవెంట్స్ నిర్వహిస్తూ ఉంటారు. వాటి యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే వ్యాపార అభివృద్ధి, అలాగే రాబోయే కాలానికి సంబంధించినటువంటి వ్యాపార ప్రణాళికలు రచించుకుంటాం. ఇక్కడ ఎగ్జిక్యూటివ్ పార్టిసిపెంట్స్ ఉంటారు, టాప్ లెవెల్ డెసిషన్ మేకర్స్. Planning, idea conceptualization. It is the concept and theme that gives a startup point for the event. ఒక సంస్థ కార్యక్రమాన్ని చేపట్టే ముందు ఒక కాన్సెప్చువలైజ్ చేసుకుని ఎలా చేయాలి, ఏం చేయాలి, టైం బౌండ్, రిసోర్స్ ఎంత టైం తీసుకోవచ్చు, రిసోర్సెస్ని ఎలా పూలప్ చేయాలి, ఇట్లాంటివన్నీ కూడా కాన్సెప్చువలైజ్ చేసుకుంటాం అన్నమాట. ద నెక్స్ట్ వన్ ఈజ్ planning the budget. The budget should be as specific as possible and should leave a comfortable cushion for unplanned expenses or emergencies. అన్నిటికంటే ముఖ్యమైనది ఫైనాన్షియల్ రిసోర్సెస్ కాబట్టి ఆ ఫైనాన్షియల్ రిసోర్సెస్ని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు, హౌ టు రైజ్ అండ్ మొబిలైజ్ దమ్ అనేది. అండ్ విచ్ ఇంక్లూడ్స్ ఆల్సో ద రిజర్వ్ ఫండ్స్ ఫర్ దిస్ expenses or emergencies, unseen expenses and emergencies. Preparing the guest list. The planner should try to invite as many audiences as possible as it is designed for them. So అతిథుల యొక్క జాబితాని తయారు చేసుకుంటాము, మరింత ఎక్కువ మందికి వారు ఆహ్వానాలు పంపించుతూ ఉండటము, ఎక్కువ మంది ఆ ఈవెంట్ని అటెండ్ అయ్యేలాగా చూడటం అన్నమాట. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ ఫిక్సింగ్ ద డేట్ అండ్ టైమ్. దేర్ షుడ్ బి సఫిషియంట్ టైమ్ టు ప్లాన్ ఫర్ ద ఈవెంట్. ఒక ఈవెంట్ని నిర్వహించడానికి తగినంత సమయం ఉండాలి. ద వెకేషన్ పీరియడ్ షుడ్ నాట్ బి చోజన్ ఫర్ ది ఈవెంట్. హాలిడేస్ అలాంటప్పుడు ఆ ఈవెంట్ని కండక్ట్ చేయటం అనేది చేయకూడదు. మేక్ షూర్ దట్ నో అదర్ మేజర్ ఈవెంట్స్ ఆర్ షెడ్యూల్డ్ ఫర్ ద సేమ్ డే. అదే రోజు మరి ఏమీ కూడా పెద్ద ఈవెంట్స్ లేనటువంటి డేని సెలెక్ట్ చేసుకోవాలి. ఫైనలైజింగ్ ద వెన్యూ. ద వెన్యూ షుడ్ ఫిట్ ది హోస్ట్ బడ్జెట్ and should be spacious enough for the guests.
ఆ వెన్యూ ఫైనలైజేషన్ ఎప్పుడు ఎలా ఉండాలి అంటే ఎవరైతే ఈ ఈవెంట్ నిర్వహిస్తున్నారో వారి యొక్క బడ్జెట్లోకి ఫిట్ ఇన్ అవ్వాలి, వెన్యూ కొరకు వారు ఎంత ఖర్చు పెట్టదలుచుకున్నారు అనేది. ఆ తర్వాత గెస్ట్లకి కంఫర్టబుల్గా ఉండాలన్నమాట. The venue should create the style and feel for the event and must match with the desired goals. The decision of the venue should be taken from the audience and guests perspective. రాబోయే ఆడియన్స్లు గెస్ట్లు వారి యొక్క దృష్టికోణం నుంచి ఆలోచించి వెన్యూని ఫిక్సప్ చేయటం జరగాలి. ఇట్ షుడ్ బి ఈజీలీ యాక్సెసిబుల్, అందరికీ అందుబాటులో ఉండాలి. ఇట్ షుడ్ బి అన్ ఈజీ టు ట్రావెల్ లొకేషన్, ప్రయాణం చేయడానికి అనుకూలంగా ఉండాలి, అంటే రీచ్ అవ్వడానికి అనుకూలంగా ఉండాలన్నమాట. ఐడెంటిఫైయింగ్ అండ్ క్రియేటింగ్ పార్ట్నర్షిప్స్ అండ్ స్పాన్సర్స్. ఎంగేజ్ సమ్ అదర్ ఆర్గనైజేషన్స్ టు పార్ట్నర్ విత్ ఆర్ ఫర్ స్పాన్సర్షిప్స్ టు డిఫ్రే ది కాన్స్టెంట్ ఇంక్రీజ్ పొటెన్షియల్ పార్టిసిపేషన్. మిగతా సంస్థలను కూడా వీరు భాగస్వామ్యంలోకి తీసుకోవచ్చు, ఎందుకంటే మరింత ఇంక్రీజ్డ్ పార్టిసిపేషన్ కొరకు. ప్రమోటింగ్ అండ్ బ్రాండింగ్ ద ఈవెంట్. దిస్ ఇన్వాల్వ్స్ వేరియస్ డెసిషన్స్ సచ్ యాజ్ థీమ్, నేమ్, ట్యాగ్ లైన్, డిజైనింగ్ ఏ లోగో. ఆ ఈవెంట్కి ఒక ప్రత్యేకమైనటువంటి చిహ్నాన్ని రూపొందించడము, ఒక ట్యాగ్ లైన్ పెట్టడం, ఒక పేరు పెట్టడం లాంటివి చేయాలి, సో దట్ ఇట్ క్యాచెస్ ది అటెన్షన్ ఆఫ్ మోర్ పార్టిసిపెంట్స్. Connecting with the vendors. Event managers can hire the vendors for the requirements. Event managers vendors యొక్క సహాయం పొందుతూ ఉంటారు. Conducting meetings. The host has to meet vendors, venue owners, caterers to discuss prices. ఎవరైతే ఈ మీటింగ్ని ఈవెంట్ని నిర్వహిస్తూ ఉన్నారో వాళ్ళంతా తప్పనిసరిగా వెండర్స్తో, వెన్యూ ఓనర్స్తో, కేటరర్స్తో సమావేశమయ్యి ధరల్ని నిర్ణయించుకోవాలి. ఫిక్సింగ్ ది మెనూ. ద కార్పొరేట్ ఈవెంట్ మేనేజర్ హ్యాస్ టు ఫిక్స్ ద మెనూ అండ్ ఇట్స్ టైమింగ్స్ విత్ ది కేటరర్స్. మెనూని ఫిక్సప్ చేసుకోవాలి. ఎంటర్టైన్మెంట్ కెన్ మేక్ ద ఈవెంట్ మోర్ మెమరబుల్. వారికి చిన్నటువంటి ఫన్నీ ఈవెంట్స్, నృత్య కార్యక్రమాలు, మ్యూజిక్ కార్యక్రమాలు ఇట్లాంటివన్నీ కూడా కండక్ట్ చేస్తూ ఉండాలి, సో దట్ ఇట్ విల్ బికమ్ ఏ మెమరబుల్ ఈవెంట్. Creating agenda. For official meetings, an agenda is set in advance, sent to the participants to make them ready for the event and its schedule. అధికారికమైనటువంటి మీటింగులకి ఎజెండా అనేది ముందుగానే నిర్ణయించబడుతుంది. అలాగా నిర్ణయించబడినటువంటి ఎజెండా సభ్యులందరికీ, పార్టిసిపెంట్స్ అందరికీ కూడా ముందరగా పంపించబడుతుంది. సో వాళ్ళు మీటింగ్కి సన్నద్ధతతో అటెండ్ అవుతారనమాట. So, thank you.